బైబిల్ గ్రంథంలో నుంచి చదవండి. 27వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని హృదయములను నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట భక్తుడైనటువంటి దావీదు చెబుతున్నటువంటి మాట. అతడు శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు మరణ భయము చేత ప్రాణాన్ని కాపాడుకోవటానికి అడవుల్లోనికి పరిగెత్తి ఒక గృహయందు దాగుకొని నివాసం చేస్తూ అప్పుడు ఒక కీర్తన రాస్తూ చెబుతున్న మాట. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, నీ హృదయాన్ని నిబ్బరపరుచుకొని ధైర్యముగా దేవుని కొరకు కనిపెట్టుకొని బ్రతుకో. ఈ కడవరి దినాలలో సంఘానికి కావలసిన అనుభవం, ఒక విశ్వాసికి కావలసిన అనుభవం, ఒక సేవకుడికి కావలసిన అనుభవం ఏమిటనంటే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే ఒక మంచి లక్షణం కావాలి. ఈ రోజున చాలామంది చూడండి, వారి జీవితాల్లో జరుగుతున్న ప్రతికూల పరిస్థితిని బట్టి, వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి దేవుని సన్నిధిలో వారి హృదయాలను నిబ్బరంగా ఉంచలేకపోతున్నారు, ధైర్యంగా ఉండలేకపోతున్నారు. మూడవది, కనిపెట్టుకొని ఉండలేకపోతున్నారట. ఈరోజు అనేకుల జీవితాలలో ఎందుకు దేవుని యొక్క మేలును రుచి చూడలేకపోతున్నాం, ఎందుకు అనేకుల జీవితాల్లో దేవుని కార్యం సంపూర్ణంగా జరగట్లేదంటే కనిపెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు కనిపెట్టుకోలేకపోతున్నామంటే ధైర్యం లేక, ధైర్యము చెడిపోయి హృదయాన్ని నిబ్బరపరచుకోలేక ఈ రోజున అనేకుల జీవితాలు పతనమైపోతున్నాయి. నేను అంటాను, నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వరదబలే నీ జీవితంలో ఉప్పొంగినా, నీ జీవితంలో ఏమాత్రం భయపడకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉందువుగాక. ఈ అనుభవం కలిగి సంఘానికి ఉండాలంటే ఈ అనుభవం, సంఘానికి ఈ అనుభవం ఉండాలి. ఎందుకనంటే నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని నిబ్బరపరుచుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే, బైబిల్ గ్రంథంలో రాసిన మాట కీర్తనలో, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షముగా కార్యము చేస్తాడు, ఆయన నీ పక్షముగా మేలు చేస్తాడు. ఈ రోజున ఆ నిబ్బరం పెట్టుకో. ఎవరి మీద? మనుషుల మీద కాదు, దేవుని మీద ఒక నిబ్బరాన్ని పెట్టుకొని ధైర్యం కలిగి కనిపెట్టుకుంటే, కనిపెట్టుకున్న వారి యొద్దకు కరుణ చూపించే దేవుడిగా దిగి వస్తాడా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ రోజున అనేకుల జీవితంలో దేవుని కనికరము, దేవుని కరుణ ఎందుకు దూరం అవుతుందంటే కనిపెట్టుకొని ఉండట్లా. అంత తొందర ఎక్కువైంది. ఏంటి తొందర ఎక్కువ. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు పుట్టాలంటే ఎట్ట పడతారు? ఏమండి, తొందరొద్దు, ధైర్యంగా ఉండు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, ఆయన కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ రోజున నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు? ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మరిచిపోయే దేవుడు కూడా కాదు, ఆయన కాపాడగలిగిన దేవుడు. ఎంతవరకు తెలుసా? తరతరములు కాపాడగలిగిన వాడు. ప్రత్యేకించి పూట మీకు కొన్ని విషయాలు చెబుతాను. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకొక పేరు చూపించాడు. ఈ పరిచర్యకి ఒక పేరు పెట్టుకోవాలి. ఏ పేరు? అపోస్తలిక్ కృపా ఫెలోషిప్ అని. నేను అపోస్తలిక్ కృపా మందిరం అని ఈ బోర్డు ఒకటి పెట్టాను. చాలామంది అంటారు, ఇదేందిరా కొత్తది వచ్చింది. ఏమిటి ఇది? కొత్తది ఒకటి వచ్చింది. మరి ఏం పెట్టుకోమంటావు? ఏదో ఒకటి బెతస్తానో, పెంతుకొస్తో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి పెట్టుకో. ఈరోజు చాలామందికి అపోస్తలిక్ అంటే అర్థం ఏంటో తెలియట్లా. అపోస్తలిక్ అంటుంటేనే దాంట్లో ఒక ధైర్యపరిచే ఒక మాట ఉంది. హల్లెలూయా. లోకములో ఏ మనిషి దగ్గర మనం ఆదరణ పొందలా, లోకములో ఏ వ్యక్తి మనల్ని ఆదుకోలా. మనల్ని ఆదుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఆదుకుంటాడు అని
దేవుడు ఆ ప్రేరేపణ నాకు ఇచ్చి ఆ ప్రేరేపణతో నేను ఒక వాక్యాన్ని, ఒక మాటను దేవుని సన్నిధిలో మన పరిచర్యకు పెడితే అపోస్తలిక్ కేంద్ర అంటారు. అపోస్తలిక్ అంటే అర్థం ఏంటి చెప్పనా? అపోస్తలిక్లో చివరిలో 3 పదాలు ఉంటాయి. పిఓ, ఏమండి అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో నేను కొన్ని మాటలు రాశాను. ఏపీఓ, ఎస్టీఓ, ఎల్ఐసి, దాన్ని ఏమంటారంటే అపోస్తలిక్ అంటారు. కానీ చివరి 3 పదాలు ఏంటో తెలుసా? ఎల్ఐసి అని రాస్తుంది. ఎల్ఐసి అంటే అర్థం ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అవునా? అంటే జీవిత బీమా సంస్థ. నీకు అర్థమవుతుందా? అపోస్తలిక్లో ఎల్ఐసి అనే ఒక పదం ఉంది. జీవిత బీమా సంస్థ అంటే ఆ సంస్థలో ఉన్నంతకాలం నీకు భయమే అక్కరలేదు, నీకు దిగులు అక్కరలేదు. ఒకవేళ ఈ భూమి నుంచి విడిచిపెట్టిపోయినా నీ కుటుంబ సభ్యులకు ఆదుకోవటానికి ఇది ఒక సంస్థ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పదాన్ని దేవుడు నాకు ప్రేరేపణిచ్చి, ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం మాత్రమే కాదు, నీ తరతరాలు ఉన్నంత వరకు నేను ఆదుకునే వ్యక్తిగా నేను ఉంటాను అని ఆ పదాన్ని గుర్తు చేయటానికి అపోస్తలిక్ అనే ఒక పదాన్ని పెట్టుకున్నాం. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? మీలో చాలామంది ఎల్ఐసి పాలసీ కట్టిన వాళ్ళు ఉంటారు. పాపం వాడు ఎమ్మటి తిరిగి ఎమ్మడిపడి ఒక పాలసీ కట్టుకో నన్ను కూడా ఒక తెగ తిరుగుతూ ఉన్నది మధ్యకాలంలో, ఒక ఎల్ఐసి పాలసీ కట్టుకోమని. నా జీవిత బీమా యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. నేను బ్రతికినంత కాలం నాకు ఏ డోకా లేదో. ఒకవేళ ఆయనను మమ్మల్ని పిలుచుకుంటే మేము ఇడిచిపెట్టిపోయిన కుటుంబాలకు కూడా ఏ డోకా ఉండదో. అపోస్తలిక్ కనబడుతున్న దేవుని యొక్క ఆదరణ మాకు ఉంది. హల్లెలూయా. ఏమండి నా మాట అర్థమవుతున్నాయా? అపోస్తలిక్ అంటే అర్థం ఏమిటంటే ఎల్ఐసి అంటే అర్థం ఏంటి? జీవిత బీమా సంస్థ అంటారా? ఒకవేళ ఆయన ఆ పదం పెట్టుకునేవి, కానీ నాకు దేవుడు ప్రేరేపించిన మాట ఇది. మనల్ని ఆదుకోవటానికి ఒక ఆయన ఉన్నాడు. అందుకే ఈరోజు మనం కనిపెట్టుకొని జీవించగలిగితే మన దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆ మాటకున్న పదం ఇదైతే చాలామంది ఎటకారంగా, ఏమండి కొంతమంది నన్ను ఏమంటారో తెలుసా? మీకు తెలిసో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నన్ను అంటున్నారు, ఏమని? అపోస్తలిక్ కృపా మందిర్ అని పెట్టానా, ఆ అపోస్తులు వస్తున్నారు రే. ఏమిటి? అపోస్తలుడు దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రారంభంలో అనుకున్నాను అపోస్తలుని పేరు పెట్టుకోవటానికి మనకు యోగ్యత లేదు, ఆ సామర్థ్యం కూడా మనకి ఎక్కడిది, అసలు ఆ పదానికి పెట్టుకోవటానికి మనం సరిపోల్చగలిగిన వాళ్ళం కాదు అని మనం నేను అనుకునేవాడిని. కామ ఈ మధ్యకాలంలో ఎటకారంగా, హేళనగా అడుగోరు అపోస్తలుడు వస్తుండో, అపోస్తలుడు. నేనేమనుకున్నానంటే, ప్రభువా మాకు నేను పెట్టుకోలేని ఘనత నీవే సమస్త ప్రజల చేత మాకు ఆ పేరు ఘనత ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మరి మొత్తానికి ఎగతాళిగా అన్నారో, కోపంగా అన్నారో, ఏదన్నారో వాళ్ళ నోటి చేతనే నా దేవుడు గణపరుచుకుంటున్నాడు మనల్ని. అసలు అపోస్తలుడు అంటే ఏంటి అర్థం? ఏమండి అపోస్తలుడు అంటే అర్థం ఏమిటంటే పంపబడినవాడు. అపోస్తలుడు అంటే అర్థం ఏమిటంటే సమర్పించుకున్నవాడు. అపోస్తలుడు అంటే అర్థం ఏమిటంటే లోకాన్ని సమస్తాన్ని త్యజించేసిన వాడు. దేవుడు తప్ప అతనికి మరొకటి ఉండదు. హల్లెలూయా. నేను ఆలోచన చేసే, ప్రభువా ఈ పదంతో పిలుస్తున్నారు, మరి నేను యోగ్యున్నా అంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దానికి మనం సరిపోల్చగలిగిన పరిచర్యలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున అపోస్తలులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అపోస్తలుని పేరు పెట్టుకుంటున్నారు. ఎందుకు? 4 సంఘాలు ఉంటే కాదు అపోస్తలుడు, 400 మంది విశ్వాసులు ఉంటే కాదు అపోస్తలుడు, ఏ నింద లేకుండా బతకగలిగినవాడు అపోస్తలుడు. హల్లెలూయా. వేలెత్తి చూపించకుండా బ్రతకగలిగిన వాడే అపోస్తలుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మితానుభావంగా జీవించిన వాడు అపోస్తలుడు. ఈ రోజున పేరుకేమో అపోస్తలుని పేరు పెట్టుకున్నాడు. మార్కెట్లో ఒక కొత్త ఫీచర్ ఫోన్ వచ్చిందంటే మన అపోస్తలుడు లాగడు. మార్కెట్లో కొత్త కారు గిన్నె వచ్చిందంటే మన అపోస్తలుడు లాగడు. పేరు పెట్టుకుంటే కాదు అపోస్తలుడని, జీవితాన్ని బట్టి రావాలి నీకు ఆ పేరు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోధా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? అపోస్తలుడు. అవునా కదా? ఏమంటే నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? ఈ కడవరి దినాల్లో మనము కూడా అపోస్తలులుగా బ్రతకాలి. ఒక సేవకుడే కాదు, దేవుని నమ్మి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కడు అపోస్తలత్వాన్ని కలిగి బ్రతకాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను?
బైబిల్లో నాకు దేవుడు చూపించిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ ఒక మాట రాస్తాడు. ఏమనంటే, మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, ఒకప్పుడు ఆచారాల్లో బ్రతికారు, ఒకప్పుడు మీ బ్రతుకు ఒక బ్రతుకుగా లేదు. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నారో, ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు తెలుసా? రాజులైన యాజక సమూహంగా మార్చాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు ఒక యాజకుడే. ఇప్పుడు ఆ యాజకుడు అపోస్తులుడుగా బ్రతకాలంటే ఎట్లా బ్రతకాలంటే కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రతి ఒక్కడు అపోస్తులుడే, అవునా కదా? ఇప్పుడు అపోస్తులని శిష్యులకు ఎలాగొచ్చింది పేరు? మేడగదికి వెళ్ళి అక్కడ కనిపెడుతూ ఉంటే వచ్చిందా, లేకపోతే అంతకుముందు వచ్చిందా? కొంచెం ఆలోచన చేయండి. శిష్యులందరూ మేడగదికి వెళ్ళి కనిపెట్టడం ప్రారంభించారట. ఆ కనిపెడుతూ కడిపెడుతూ ఉన్న వారి జీవితాలలో అపోస్తులుగా పిలువబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము కనిపెట్టే వ్యక్తులమై ఉండాలి. కనిపెట్టుకోవాలి. ఈ కనిపెట్టుకునే అనుభవం మన జీవితంలో ఉన్నంత వరకు దేవుడు మనకు ఉపకారిగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఈ యోధా ఉన్నాడు, పేరుకేమో అపోస్తులుడే, కానీ కనిపెట్టుకోలేడు. పేరుకు అపోస్తులే, పెద్ద అపోస్తులు, మామ అపోస్తులు కాదు. అంటే ఏమంటాడు తెలుసా? వాళ్ళ దగ్గరికి పోతాడు, ఎంత ఎత్తావు? ఏమండి, మీకు ముందుగానే చెప్పా, అపోస్తులుడు అంటే అర్థం ఏమిటంటే లోకాన్ని, లోక సంబంధమైన దాన్ని త్యజించేసిన వాడే. ఇంకోటి ఏమిటంటే సమర్పణ కలిగిన వాడు అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బ్రతకగలిగిన వాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ రోజున ఎందుకు మనం ఆ అపోస్తుల అనుభవాల్లో నడిపించబడుతున్నామని నేను చెప్పానంటే, తెల్ల బట్టలు వేసుకున్నామని కాదో, హల్లెలూయా అంటున్నామని కాదో, పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నాం కదా అని మేము కూడా అపోస్తులమని చెప్పట్లా. అపోస్తులుడు అంటే అర్థం ఏమిటంటే ఇతరుల దగ్గర చెయ్యి చాపకుండా, నింద లేకుండా బ్రతకగలిగిన వాడు అపోస్తులుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మరిచెట్లపాలెం వచ్చేటప్పటికి సరిగ్గా 1000 రూపాయలు కూడా నా చేతిలో లేవు. ఒట్టి చేతులతో ఈ మరిచెట్లపాలెంకి వచ్చాను. కానీ ఈ రోజున ఇంచుమించుగా ఒక 5 లక్షల రూపాయలతోటి ఈ ప్రాంతంలో ఈ స్థలము కొనుక్కొని ఒక మందిరం వేయగలిగాం. కారణం ఏమిటి? ఇదిగో మందిరానికి స్థలం తీసుకున్నాం, ఇదిగో ఈ కుటుంబానికి 20,000, ఈ కుటుంబానికి 10,000, ఈ కుటుంబానికి 5,000, తలాకాస్త వేసుకుంటేనే ఇక్కడ చెప్పుకున్న స్థితి మాకు అక్కడ లేదు. అర్థమవుతుందా? ఏదో ఒకసారి సీరియస్గా చూస్తున్నారు, గట్టిగా లేలు ఏం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది అపోస్తులని పేరు పెట్టుకొని మందిరానికి స్థలం తీసుకున్నాం, ఇదిగో ఆ ఇంటికి 20,000, ఈ ఇంటికి 20,000, ఆ కుటుంబానికి 20,000, అలా సందాలేం వసూలు చేయాల. కడుపు కట్టుకొని, కన్ను కట్టుకొని, మోకరించి 21 దినాలు ఆకాశం వైపు చేతులు ఎత్తాం. దేవునికి స్తోత్రం. అపోస్తులుడికి ఈ లోకములో మరొకటి ఏ ఆధారం లేదో ఆకాశం ముందున్న దేవుడు తప్ప. హల్లెలూయా. అలా స్థలము దేవుడు మనకి ఇచ్చాడు. రెండవది, ఈ మందిరం కట్టాం. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా ఇదిగో మందిరం కడుతున్నామో, మందిరంలో గిన్నె తేవాలి, ఇదిగో మందిరంలో ఒక మంచం తేవాలి, నువ్వే మందిరంలోకి ఎదుగో ఒక టేబుల్ ఫ్యాన్ తేవాలి. ఏమండి, ఇంతవరకు సంఘం ఎదుట నిలబడి చెప్తున్నాను ఈ మాట. ఏ ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళైనా నాకెవరు లేరు, మా ఆస్తి మీరే, మిమ్మల్ని నమ్ముకున్నామో, నీ దగ్గరికి వచ్చామో, ఎవరి దగ్గరికైనా చెయ్యి ఇంతవరకు చాపలా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంతవరకు చెయ్యి చాపలా. దేవుని ఎదుట సాక్షిగా నిలబడి చెప్తున్నాను, మేము నిన్నే నమ్ముకున్నాము, మా వెనకాల బ్యాంకు బ్యాలెన్సులు లేవు, మాకున్నది మీరే తేవాలి, మీరే ఇవ్వాలి. ఏ రోజు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపలా. కలిగిన దాంతో నిలబడుతున్నాం, ఉన్నది తింటున్నాం, లేకపోతే దేవునికి స్తోత్రం అంటున్నాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటే దేవుని కొరకు నిలబడండి అని ఒక మాట చెప్పి ప్రార్థన చేయండి అనే చెప్పాము. ఇప్పటి వరకు ఇంచుమించుగా 5 లక్షల రూపాయల పనితోటి ఈ ప్రాంతంలో సేవ జరుగుతూ ఉంది. నేను అంటాను, నేను ఎక్కడ కూలికి పోలా, నేను ఎక్కడ పని చేయలా, దేవుని సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తాం. తెలిసిన వారికి చెప్పాం, అయ్యా ఈ ప్రాంతంలో స్థలం తీసుకొని ఒక మందిరం కట్టుకుంటున్నాం, ప్రార్థన చెయ్యండి అని మాత్రమే చెప్పాను. నువ్వు కూడా ఒక హస్తం వేయాలి, నువ్వు కూడా వేస్తేనే కుదరదు, డిమాండ్లు చేయలా. నా మాటలు అర్థమవుతుందా? హల్లెలూయా. అపోస్తులుడు అనేవాడు మనుషులను ఆధారం చేసుకోడు, అతడికి ఉన్న ఆధారం ఒకటే, పరమందున్న దేవుడు మాత్రమే.